వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్ BBA 4th సెమిస్టర్ సబ్జెక్ట్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి యూనివర్సిటీకి యూస్ఫుల్ అవుతాయి. ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు ఈ రకంగా తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి యూనివర్సిటీకి ఈ క్వశ్చన్స్ యూస్ఫుల్ అవుతాయి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ సబ్జెక్ట్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఈ సబ్జెక్టు టోటల్ మార్క్స్ వెయిటేజ్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours. అండ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. అండ్ పార్ట్ ఏ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్కి సంబంధించింది అండ్ పార్ట్ బి వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్కి సంబంధించింది. అండ్ పార్ట్ ఏ వచ్చేసి టోటల్ మార్క్స్ వెయిటేజ్ 10 మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసి టోటల్ 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ పార్ట్ ఏ వచ్చేసి టోటల్ 4 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. సో 5 into 2 వచ్చేసి 10 మార్క్స్. ఒక్కోసారి 2 షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు, అప్పుడు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. ఆ రకంగా పార్ట్ ఏ వచ్చేసి టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ పార్ట్ బి వచ్చేసి టోటల్ 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 4 లాంగ్ క్వశ్చన్స్ అడుగుతారు పార్ట్ బిలో, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్ వెయిటేజ్. ఆ రకంగా 15 into 2 వేస్తే 30 మార్క్స్ పార్ట్ బి వెయిటేజ్ ఉంటుంది. అండ్ యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు లాంగ్ క్వశ్చన్స్, యూనిట్ 2 నుంచి కూడా 2 లాంగ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో యూనిట్ 1 నుంచి ఒక క్వశ్చన్ అండ్ యూనిట్ 2 నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది పార్ట్ బిలో. ఇది మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి. అండ్ యూనిట్ 1 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టెప్స్ ఇన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్టెప్స్ ఇన్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ లెవెల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అండ్ మైక్రో ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఈ రకంగా యూనిట్ 1లో టోటల్ 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి యూనిట్ 1 నుంచి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్. అండ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ చూస్తే టోటల్ 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ స్టెప్స్ ఇన్ స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్రో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిజినెస్ పాలసీ. మ్యాక్రో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గురించి సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టైలర్ స్ట్రాటజీ గురించి థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ లీడర్స్ అండ్ మార్కెట్ ఛాలెంజర్స్ యొక్క స్ట్రాటజీస్ ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వీక్ క్రైసిస్ ఫర్ బిజినెస్. ఇది మెన్షన్ సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ మస్ట్ ఫాలోడ్ బై ఫిమ్స్ ఇఫ్ వీక్ క్రైసిస్ ఫర్ బిజినెస్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ కాంపిటేటివ్ అనాలిసిస్ అండ్ మెన్షన్ ప్రైమరీ జెనరిక్ స్ట్రాటజీస్ అన్న టైప్స్ ఆఫ్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ అన్న ఒకటే. అండ్ యూనిట్ 1 యూనిట్ 2 ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. అండ్ మీరు లాంగ్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్స్ అనేటివి అవసరం లేదు. కానీ మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒక ఐడియా కోసం ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి యూనిట్ 2 నుంచి ఇవ్వడం జరిగింది. మీరు లాంగ్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అందులోనే షార్ట్ క్వశ్చన్స్ కూడా కవరప్ అవుతాయి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కాండి. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఇందులో నుంచే డెఫినెట్లీ ఫైనల్ ఎగ్జామ్కి వస్తాయి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.